మేడం మేడం గారు చెప్పండి. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాని ప్రజల్లోకి వచ్చి ఈ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది, మా మా మీద దాడులు చేస్తుంది, ఇంకో పక్కన రెడ్ బుక్ తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటలను ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి ఆయన నోటి నుంచి మాట రాలేదు. ఆయన చేసే పరిపాలనలో ఆ సైకో పరిపాలన ఏంటంటే ఆడబిడ్డలు 998 మంది బలైపోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో. ఆ 998 మంది కూడా 188 మంది మహిళల్లో ఎవరు మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు బలైపోయారు. అంటే ఆయన పాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బంగాళాఖాతంలో కలపడం కూడా ఇదే మైనారిటీలు, ఇదే ఎస్సీలు, ఇదే బీసీలు. ఇలా జగన్మోహన్ రెడ్డికి తన మైండ్ పనిచేయట్లేదంట. ఎందుకంటే తన మెదడు, చిన్న మెదడు పాడైపోయి ఉంది. ఎందుకు పాడైపోయి ఉంది? ఆయన అవినీతి సొమ్ము సంపాదించి లక్షలకు వేల కోట్లు తీసుకెళ్ళి ఆ బెంగళూరులో 4 రూముల్లో పెట్టిన తర్వాత అది చూసుకుంటుంటే ఇవి ఉంటాయా? నేను జైలుకి వెళ్ళిపోతానా? ఈ నేను చూసుకోగలుగుతానా? నన్ను జైల్లో పెడతారా? అదే ఆలోచిస్తాడంట. ఆ ఆలోచనలో ఈ పరిపాలన గురించి నెలన్నర అంటే 15 రోజులు, 2 నెలలు పూర్తి కూడా అవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చి. ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి తన విద్మకే వదిలేస్తున్నాము. ఆనాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు చొక్కాలు ఇరదీసి వాళ్ళ బీపచ్చంగా ఏ రకంగా మాట్లాడారంటే వాళ్ళకి నోటికి అదుపు లేకుండా మాట్లాడారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారికి ఆ దువ్వాడ అనేవాడు ఒక ఎమ్మెల్సీ 3 పెళ్ళిళ్ళని నిజంగా ఆయన గురించి ఏ రకంగా మాట్లాడారు. ఈ దువ్వాడకి, ఈ వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడకి ఒకటే చెప్తున్నాం, అరే బాబు, నీ ఇంట్లో నీ పెళ్ళాం గురించి పట్టించుకోలేని వాడివి కూడా నువ్వు ప్రజల గురించి మాట్లాడావు. నీ బిడ్డలు, 2 ఆడబిడ్డలు, నీ కూతుర్లు వచ్చి నీ ఇంటి ముందు కూర్చొని నా తండ్రికి డోర్ తీయండి అంటే నువ్వు డోర్ కూడా 3 రోజుల నుంచి ఆడబిడ్డలకి బయట కూర్చోబెట్టి అంటే నువ్వు జన్మించిన కూతురు కూడా తండ్రి కోసం డాడీ డోర్ తీయండి డాడీ, మేము లోపలికి వస్తామన్నా కూడా నువ్వు డోర్ కూడా తీయకుండా నీ రాసలీలలు ఏం చేసావనేది, నీ రాసలీలలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు, నీ రాసలీలన్నీ నీ కూతుర్లు ఎక్కడ బయట పెడతారని, నీ భార్య ఎక్కడ బయట పెట్టిద్దని, నీ బిడ్డలకి కూడా నువ్వు ఇంట్లో రానికుండా చేస్తున్నావంటే నిజంగా ఈ దువ్వాడకి ఒకటే చెప్తాం. నిన్న తన భార్య నిజంగా ఒక ఆడబిడ్డ ఆ కన్నీరు పెట్టుకొని తను బాధ పెడుతుంది. నేను ఒక 2 బిడ్డలకి జన్మించాను, ఆ 2 బిడ్డలు కూడా ఆడపిల్లలే, ఆ ఆడపిల్లలకి తండ్రి బాధ్యత ఉందా లేదా అని అడుగుతుంది. బిడ్డ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఛీ, మీ నీచమైన దరిద్రుడురా మీరు పనికిరా, ఈ సమాజంలో మీరు పనికిరారు. మిమ్మల్ని నిజంగా ఎన్కౌంటర్ చేసి చంపాలి ఇట్లాంటి తండ్రులకి. కన్న కూతురు గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఆ భార్య అంటుంది, ఎన్ని రకాలుగా నన్ను హింసించాడు, ఎన్ని రకాలుగా నేను ఉన్నప్పుడు కూడా మహిళల్ని తీసుకొచ్చి ఏ రకాలుగా వివచారాలు చేశాడో నేను చెప్పలేను. అర్జెంట్గా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులకి ఒకటే కోరుతున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తుంది, అయ్యా ఇట్లాంటి వాడికి ముందు ఈ ఎమ్మెల్సీ పదవి లేకుండా చెయ్యండి. మీరు చేయాలనే సమయంలో నేను ఢిల్లీలో పోరాటం చేస్తాను. ఇట్లాంటి భర్త ఏ ఆడబిడ్డకి రాకూడదు, ఇట్లాంటి తండ్రి ఏ ఆడబిడ్డకి ఏ కూతుర్లకు ఉండకూడదని ఆమె కోరుకుంటుంది. నిజంగా ఒక ఆడబిడ్డ కాబట్టి ఆ ఆడబిడ్డకి సంఘీభావం మేము తెలియజేయటానికి డెఫినెట్గా ఈ తెలుగు మహిళలు, అమ్మా నీకు ఎప్పుడైనా సరే, నువ్వు ఎప్పుడైనా ఒక పిలుపు, తెలుగు మహిళలని ఒక పిలిపిస్తే నీకు అండగా నుంచుంటామని మేము కోరుకుంటున్నాం. అంటే ఆయన ఏమన్నాడంటే నా మీద దాడి చేసి నన్ను చంపడానికి వచ్చారు కానీ నన్ను కలవటానికి రాలేదని వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నాడు కదా. దాన్ని ఎలా చూస్తారు? ఏమండి, ఏ తండ్రికైనా కూడా ఏ బిడ్డ అయినా చంపిద్దా? ఏ భర్తకైనా ఏ భార్య అయినా చంపిద్దా? భార్య చంపిద్ది అంటే కాదు, ఈయన కత్తులు తీసుకొని గొడ్డలు తీసుకొని 5 నిమిషాలు నన్ను వదిలేస్తే
నారా లోకేష్కి నరికేస్తా, చంద్రబాబు నాయుడు తల తీస్తానని చెప్పినాడు ఎదవై దువ్వాడ. ఇలా ఆడదాని చేతుల్లో చచ్చిపోతానని నువ్వు భయపడి నీ ఒగలమారి మాటలు మాట్లాడుతున్నావా దువ్వాడా? దువ్వాడా, నువ్వు ఒకటే సమాధానం. మేము నీ కుటుంబం గురించి మాట్లాడలేదు. ఒక ఆడబిడ్డ చోటగా తనకి మద్దతు చేస్తానికి మేము మాట్లాడుతున్నాం. నీ భార్య మమ్మల్ని అందరినీ కూడా ఒక్క నిమిషం మీరంతా కూడా నాకు సహకరించండి అంటే నీకు ఒంటి మీద నువ్వు వేసుకున్న ఒంటి మీద బట్టలు లేకుండా నీకు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిప్పి కొట్టుకొని తీసుకొస్తాం. ఎందుకంటే నీలాంటి భర్తలకి భర్తీ పూజ చేస్తేనే సిగ్గు వచ్చింది. నీలాంటి తండ్రులకి బుద్ధి చెప్తేనే ఆడబిడ్డలు నిజంగా ఆడబిడ్డలకి జన్మించిన తండ్రులంతా కూడా సంతోషంగా ఇస్తారని కోరుతున్నాం. నిజంగా రాత్రి మీడియాలో ఏదో చూస్తున్నాము, ఆ 2 బిడ్డల ఆడపిల్లలు వచ్చి ఫోన్ చేసి డాడీ మీరు డోర్ తీయండి, అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ ఎత్తేసి లిఫ్ట్ చేసి పక్కన పెట్టేస్తుండే డాడీ డోర్ తీయండి ఇంట్లోకి వస్తాం, డాడీ డోర్ తీయండి ఇంట్లోకి వస్తామని ఆ బిడ్డలు తండ్రికి అడుగుతుంటే నిజంగా వాళ్ళు అడిగే విధానం చూసి, ఆ భార్య మాట్లాడితే విధానం చూసి, ఇట్లాంటి సైకో దగ్గర ఈ భార్య కాపురం చేసిందా, ఇట్లాంటి సైకో దగ్గర ఈ తండ్రికి పుట్టిన ఈ బిడ్డలు ఇన్ని రోజులు ఇంత శోభగా అనిపించారా అని మేము నిజంగా బాధపడుతున్నాం. లోపల ఒక మహిళ ఉంది, ఆ మహిళతో రాసలీలలు, అది డోర్ తీస్తే ఇవన్నీ చూస్తారు పిల్లలు, అందుకొని డోర్ తీయకుండా ఆయన హంగామాలాగా నడిపిస్తున్నారు. తల్లి మేము కూడా మీరు మా బిడ్డలాంటి బిడ్డలే, మీరైనా సరే మీ తల్లి అయినా సరే మమ్మల్ని ఒక పిలిపివ్వండి, మీరంతా కూడా మాకు సహకరించండి తెలుగు మహిళలని మీరు ఒక్క మాట చెప్పండి. డెఫినెట్గా మీ దగ్గర పోలీసు వాళ్ళు అయినా కూడా గంటకు వస్తారేమో కానీ మీ దగ్గర 10 నిమిషాలు మేము తెలుగు మహిళలు ఉంటామని హెచ్చరిస్తున్నాము. ఏమండి, చట్టానికి ఎవరు అతిథులు కాదు. సైకో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మచ్చలేని నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. గత 45 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పాలనలో ఆయన 45 ఏళ్ళ మచ్చ తెచ్చుకోకుండా ఉంటే అట్టండి ఆయనకి ఏదో ఒకటి చెయ్యాలని 52 రోజుల్లో జైల్లో పెట్టాడు. ఏం సాధించావు నువ్వు? ఆయన జైల్లో పెట్టినందుకు నువ్వు బంగాళాఖాతంలో కలిసిపోయావు. ఎందుకంటే అవినీతి పాలన నీలాగా 5 సంవత్సరాలకి 1,20,000 కోట్లు సంపాదించేసి 4 ఫ్లోర్లో ఆయన దాచిపెట్టలేదు. ఆయన ఎప్పుడు ఆయన పాలన ప్రజల కోసమే, ప్రజలే నా ప్రేక్షకులు, ప్రజల కోసమే నేను బతుకుతున్నాను, వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టు ఆ మాట తప్ప రెండో మాట మాట్లాడలేదు. ఇలా సుప్రీంకోర్టు అయినా సరే ఏ కోర్టు న్యాయస్థానానికి మనం ఎవరైనా తల వంచాల్సిందే. న్యాయస్థానం ఈరోజు ఐపీఎస్లు ఐఎస్లు ఆయన పాలనలో ఏ రకంగా ఉండి ఆయన చెప్పిన మాటలు చేశారో ఇవాళ వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. అనుభవించటం తప్పదు. ఎందుకంటే RRR గారికి ఏ రకంగా 3 డిగ్రీ చేశారనేది ఇవాళ స్పష్టంగా నిన్న సుప్రీంకోర్టు వాళ్ళకి అడుగుతుంది. వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. బెయిల్ క్యాన్సిల్ చేసింది. ఇవాళ 10 సంవత్సరాలు 11వ సంవత్సరం వచ్చింది. బెయిల్ మీద తిరిగిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే సైకో జగన్మోహన్ రెడ్డి. మరి చట్టం ఎప్పటికైనా కూడా చట్టానికి మనం తల వంచడం తప్పదు. తన పని తను చేసుకుంటా పోయింది. చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు. కాబట్టి నీ 1,00,000 కోట్లు ఉన్నా, నీ 1,00,000 కోట్లు ఉన్నా నువ్వు జైలుకి వెళ్ళటం తప్పదని హెచ్చరిస్తున్నాము జగన్మోహన్ రెడ్డికి. అలాగే ఆయన ఇంటిలో ఎలుకలు పడడానికి 1,34 లక్షలు ఎందుకు ఖర్చని అంటారు? అంతలో డబ్బులు ఇంట్లో ఉన్నాయి అంటారా? ఇంట్లో 1,34 లక్షలు పెట్టి ఇరుకుల కోసం ఖర్చు పెట్టాడు గవర్నమెంట్ సొమ్ము. దాంతో పాటుగా నాకు 1000 మంది సెక్యూరిటీ కావాలని ఇంకా పదే ప్రాధాన్యత పడుతున్నాడు. ఆయనకి ఏదో టీడీపీ తరఫు నుంచి తెట్టుందని చెప్పి అంటున్నాడు. ఎలా చూడుస్తాను? ఆయన ఒక ఎలికలకి 1,30,00,000 అంటే మీరే అర్థం చేసుకోండి. ప్రజలంతా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయనకి బంగాళాఖాతంలో కలిపేశారు. ఎంత అవినీతి డబ్బు ఇంట్లో ఉంటే ఎలుకలు కొడతాయేమో అని
1,30,00,000 ఎలుకల కోసం కాపాడటానికి మందు తీసుకొచ్చి పెట్టాడు అంటే ఇంకా ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు కాబట్టే ఎక్కడో ప్రతిపక్షం హోదా కూడా లేకుండా ఎక్కడో కూర్చోబెట్టారు. ఇలా 930 మంది నాకు సెక్యూరిటీ గార్డు కావాలి అంటుండే జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేకి 930 మందిని నీకు ఇస్తే ఇలా ఆంధ్ర రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలకి ఎంతమందికి ఇవ్వాలా? నీ నోటి నుంచే చెప్పు. నువ్వు ప్రతిపక్షం హోదా ఉన్న నాయకుడు కూడా కాదు. ప్రతిపక్షం హోదా ఉన్న నాయకుడైనా కూడా ఒక 50 మందికో, బట్ ఒక 120 మందికి, ఒక 90 మందికి ప్రతిపక్షం హోదా ఉన్నవాడు జెడ్పీ కేటగిరీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి 92 మంది ఇవ్వటానికి నువ్వు ఇవ్వటం లేదు అని చెప్పి ఆనాడు నువ్వు కోర్టులో వేసావు. నీ కోర్టు కొట్టేసి 92 మందికి కేటాయించింది. ఆయన ఎవరు? ప్రతిపక్షం హోదా ఉన్న ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, జెడ్పీ కేటగిరీలో ఉన్న నాయకుడు. నువ్వు జెడ్పీ కేటగిరీ లేదు, నీకు ప్రతిపక్షం హోదా లేదు, నీకు ఒక 20 మంది ఎమ్మెల్యే లేరు, నీకు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెంద ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ నీ పులివెంద ఎమ్మెల్యేకి 1000 మందిని ఇస్తే 175 మందికి ఎన్ని లక్షల మందికి కావాలో నువ్వు కోరుకో జగన్మోహన్ రెడ్డి. బట్ ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాపం తెలియక మాట్లాడుతున్నాడండి. ఇంటర్ అంట ఎక్కువ, 10th తక్కువ, 10th ఫెయిల్ అయిన ఆయన నాయకుడికి మన ఆంధ్ర రాష్ట్రంలో దురదృష్టం ఆనాడు 2019లో చేసుకుంది ఏంటంటే ఒకసారి అవకాశం ఇద్దామని చూశారు, పబ్జీకే ఆయనకి అంకితం చేశారు ప్రజలు, బంగాళాఖాతంలో కలిపేశారు, ఆయన క్లోజ్, ఆయన చాప్టర్ రాజకీయాల్లో క్లోజ్. మొన్న నీకు చెప్పాను, నీ దగ్గర ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో ఫోన్ కాల్లో ఉన్నారు, వాళ్ళు కాపాడుకున్నాం. ఇవాళ 3 వచ్చేసారు, రేపు మాపు 4 వస్తున్నారు. అది ఇంకా నీకు హోదా కాదు, ఆఫ్టర్ నువ్వు ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడతాను కూడా నీకు అవకాశం లేదు. బట్ ఇంకో విషయం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు, ఒక ఎమ్మెల్యేగా మాట్లాడు, హోదాల గురించి మాట్లాడబాకు. ఐఎమ్ 0 జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నావు.